హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 24th మార్చ్ 2022కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయిన అన్అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అన్అకాడమీలో అవైలబుల్గా ఉన్నారండి. ఫ్రెండ్స్, దీనిలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ సబ్స్క్రిప్షన్ ధర త్వరలో పెరగబోతుంది కాబట్టి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, దీనిలో కరెంట్ ప్రైస్ అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ప్రైస్ ఆఫ్టర్ 10% హైక్ అయిన తర్వాత కూడా ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, దీనిలో 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 3 మంత్స్ ఫ్రీగా పొందవచ్చు. ఈ ఆఫర్ అనేది మార్చి 22 అండ్ 23 2 డేస్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, సబ్స్క్రిప్షన్ తీసుకునేవారు మన కోడ్ SRTUTORIAL ఎస్ఆర్ ట్యుటోరియల్ అనే కోడ్ని తప్పకుండా యూజ్ చేయండి. ఫ్రెండ్స్, దీనిలో డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అనేది మార్చ్ 24 అండ్ మార్చ్ 25 ఉండడం అయితే జరుగుతుంది. దీనిలో ఆస్క్ మీ ఎనీథింగ్ అనేది మార్చ్ 26 9 PM అయితే ఉంటుంది. ఇంకా దీనిలో గ్రూప్ 2 ఫ్రీ మార్క్ టెస్ట్ సిరీస్ అనేది మార్చ్ 26 అండ్ మార్చ్ 27 2 PM అయితే కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి ఉంటాయి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా టాప్ ఎడ్యుకేటర్స్ అయితే మీ డౌట్స్ని క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సబ్స్క్రిప్షన్ అమౌంట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సబ్స్క్రిప్షన్పై 10% డిస్కౌంట్ని మీరు పొందాలనుకుంటే మన కోడ్ని తప్పకుండా యూజ్ చేయండి. సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 24th మార్చ్ 2022కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్వశ్చన్: ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏషియన్ ఈవెంట్ వింగ్స్ ఇండియా 2022 ఏ నగరంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ హైదరాబాద్లో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్: ఆసియాలో ప్రతిష్టాత్మకంగా భావించే వింగ్స్ ఆఫ్ ఇండియా గురువారం నుంచి ఆరంభం కానుంది. బేగంపేట ఎయిర్పోర్ట్ వేదికగా వింగ్స్ ఆఫ్ ఇండియా 2022ను మార్చి 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో 24, 25 తేదీల్లో వ్యాపార వర్గాలకు మాత్రమే అనుమతి ఉండగా సాధారణ ప్రజలకు 26, 27 తేదీల్లోకి అనుమతిస్తున్నారు. నెక్స్ట్, అమెరికా వాయుసేనలో పనిచేస్తున్నటువంటి ఏ భారతీయ మూలాలు గల వ్యక్తి తొలిసారిగా నుదుటి మీద తిలకంతో విధులకు హాజరవ్వడానికి అనుమతిని పొందారు? ఆన్సర్ దర్శన్ షా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్: అమెరికా వాయుసేనలో ఎయిర్ మ్యాన్గా చేస్తున్నటువంటి భారత సంతతి వ్యక్తి దర్శన్ షా అరుదైన ఘనత సాధించారు. యూనిఫామ్లో ఉన్న సమయంలోనూ నుదుటికి తిలకం పెట్టుకునేందుకు వాయుసేన నుంచి ప్రత్యేక అనుమతి పొందారు. ఇందుకోసం అనేక ఏళ్ళు శ్రమించిన ఆయన ఇప్పుడు తిలకంతో విధులకు హాజరవుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రస్తుతం వ్యోమింగ్లోని ఏఈ వారెన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో దర్శన్ పనిచేస్తున్నారు. 2022 ఫిబ్రవరి 22వ తేదీన తొలిసారి ఆయన తిలకం పెట్టుకుని విధులకు హాజరయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్: ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శనను దృష్టిలో ఉంచుకొని శాంతి భద్రతలను కాపాడేందుకు ఏప్రిల్ 21వ తేదీ వరకు ఏ నగరంలో సెక్షన్ 144 విధించారు? ఆన్సర్ కోటలో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్: ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రదర్శనను దృష్టిలో ఉంచుకొని నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కోట పరిపాలన మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు సెక్షన్ 144ను అమలు చేసింది. అంటే జనాలు గుమిగూడి సినిమా చూసేందుకు అనుమతించారన్నమాట. అయితే ఈ మేరకు కోట జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్లో ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్: ఏ రాష్ట్ర ప్రభుత్వం 9501200200 అవినీతి నిరోధక హెల్ప్ లైన్ నెంబర్ను ప్రారంభించింది ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఆన్సర్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్: పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. యాంటీ కరప్షన్ యాక్షన్ లైన్ నెంబర్ ప్రకటించారు. 9501200200
చేసి ఫిర్యాదు చేయవచ్చని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో వచ్చినటువంటి ఫిర్యాదులపై కఠిన చర్యలు ఉంటాయని, ఎవరైనా ప్రజల్ని లంచం అడిగితే దానిని వీడియో తీసి పంపాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత ఉష్ణోగ్రత కలిగిన ప్రదేశం ఏమిటి? ఆన్సర్ కువైట్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కువైట్ 53.2 డిగ్రీల సెల్సియస్ అంటే 127.7 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతకు చేరుకుంది. ఇది భూమిపై అత్యంత వేడిగా ఉండే ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. గత వేసవిలో కువైట్లో చాలా వేడిగా ఉంది. ఆకాశం నుంచి పక్షులు చనిపోయాయి. సముద్రపు గుర్రాలు బేలో ఉడికి చనిపోయాయి. క్వశ్చన్, నానో యూరియా ప్లాంట్, ఇక్కడ ప్రింట్ అనేది తప్పుపడింది. నానో యూరియా ప్లాంట్ ఇఫ్కో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ నెల్లూరులో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నెల్లూరులో నానో యూరియా ప్లాంట్ని నెలకొల్పడానికి ఇఫ్కో భారతీయ రైతుల ఎరువుల సహకార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం నానో యూరియా ప్లాంట్ని నెల్లూరులో నెలకొల్పడం ఇప్పటికే ఖరారైంది. ప్రస్తుతం ప్లాంట్ నిర్మాణానికై భూముల కేటాయింపుపై చర్యలు జరుగుతున్నాయి. 250 కోట్లతో 1 కోటి లీటర్ల సామర్థ్యంతో ఏపీలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇటీవల ఉన్నత స్థాయి సమావేశంలో ఇఫ్కో నిర్ణయించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 24వ తేదీన. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఊపిరితిత్తులు తీవ్రంగా ప్రభావితం చేసే బ్యాక్టీరియా వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా దాని ఆరోగ్య ప్రభావాలతో పాటు క్షయ వ్యాధి సామాజిక మరియు ఆర్థిక పరిణామాలను కూడా ఈరోజు హైలైట్ చేస్తుంది. ఈరోజు డాక్టర్ రాబర్ట్ కోచ్ టీబీకి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నట్లుగా ప్రకటించిన రోజు. 1882 నాటి ఈ ఆవిష్కరణను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డేను మనం జరుపుకుంటాము. నెక్స్ట్ వన్, 2020-2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎన్ని టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది? ఆన్సర్ 651.24 టన్నుల బంగారాన్ని. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పసిడి దిగుమతిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితాలు మాత్రం వ్యతిరేకంగా వస్తున్నాయి. గత ఏడాది భారత్లోకి 651.24 టన్నుల పసిడి దిగుమతైంది. అంతక్రితం ఏడాది దిగుమతైనటువంటి 719.94 టన్నులతో పోలిస్తే భారీగా తగ్గినప్పటికీ కూడా గరిష్ట స్థాయిలోనే కొనసాగుతుంది. లోక్సభలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ విషయాన్ని వెల్లడించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో తయారు చేసిన నరసింగపేటై నాగస్వరం జిఐ ట్యాగ్ పొందింది? అది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఏ రాష్ట్రంలో తయారు చేసింది? ఆన్సర్ తమిళనాడులో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, భౌగోళిక సూచిక ట్యాగ్ 15వ తరగతికి చెందిన సంగీత వాయిద్యాల విభాగంలో నరసింగపేటై నాగస్వరానికి అందించబడింది. నరసింగపేటై నాగస్వరం అనేది సాంప్రదాయకంగా తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని గ్రామంలో తయారు చేయబడిన శాస్త్రీయ పవన సంగీత వాయిద్యం. నెక్స్ట్, ఏ రాష్ట్ర అసెంబ్లీ ఉపయోగంలో లేని 227 చట్టాలను రద్దు చేసే బిల్లును ఆమోదించింది? ఆన్సర్ త్రిపుర రాష్ట్ర అసెంబ్లీ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రాష్ట్రంలో ఇకపై 227 చట్టాలను రద్దు చేయాలని కోరుతూ త్రిపుర అసెంబ్లీ బుధవారం బిల్లును ఆమోదించింది. ఇవి చాలా వరకు విభజన చట్టాలు ఈనాటికి ఉపయోగంలో లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రతన్లాల్ నాథ్ అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి జర్మనీ ఏ ఈశాన్య దేశంతో ఇంధన ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్ ఖతార్తో. నెక్స్ట్, 2022 మార్చి 23వ తేదీన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు? ఆన్సర్
పుష్కర్ సింగ్ ధామి. పుష్కర్ సింగ్ ధామి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి మార్చి 23వ తేదీన వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడూన్లోని పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగిన ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సహా బీజేపీ నాయకులు కూడా హాజరయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. గోల్డెన్ లంగూర్. గోల్డెన్ లంగూర్ అనేది అంతరించిపోతున్న జాతి అనమాట. గోల్డెన్ లంగూర్ అంతరించిపోతున్న జాతి. ఇది ఏ దేశానికి చెందింది? ఇది భారతదేశం మరియు భూటాన్ దేశానికి చెందిన జాతి గోల్డెన్ లంగూర్. నెక్స్ట్ క్వశ్చన్. EXDUSTLIK డస్ట్లిక్ అనేది భారతదేశం మరియు ఏ దేశం యొక్క సాయుధ దళాల మధ్య జరిగే ఉమ్మడి రక్షణ వ్యాయామం? ఆన్సర్ ఇది భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ దేశం యొక్క సాయుధ దళాల మధ్య జరిగే ఉమ్మడి రక్షణ వ్యాయామం. నెక్స్ట్ క్వశ్చన్. బీహార్ దివస్ 2022 థీమ్ ఏమిటి? ఆప్షన్ 1 జల్ జీవన్ హరియాలి. జల్ జీవన్ హరియాలి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. బీహార్ తన 110వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మార్చి 22వ తేదీన జరుపుకుంది. 1912లో అదే రోజున బెంగాల్ ప్రెసిడెన్సీ నుంచి బీహార్ రాష్ట్రం వేరు చేయబడింది. ఈ సంవత్సరం బీహార్ దివస్ థీమ్ ఏంటంటే జల్ జీవన్ హరియాలి. అయితే ఈ సందర్భంగా 3 రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమంలో రాష్ట్రంలోని 18కి పైగా శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. అంతరిక్ష రంగంలో తొలిసారి ప్రైవేట్గా వాణిజ్య ప్రయోగ సేవల్ని అందించనున్న సంస్థ ఏమిటి? ఆన్సర్ ధృవ స్పేస్. ధృవ స్పేస్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించిన నేపథ్యంలో కేంద్ర అంతరిక్ష విభాగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, దీనిలో హైదరాబాద్కు చెందిన అంతరిక్ష ఇంజనీరింగ్ పరిష్కారాల ఆవిష్కర్త ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అంతరిక్ష రంగంలో తొలిసారి ప్రైవేట్గా వాణిజ్య ప్రయోగ సేవల్ని ధృవ స్పేస్ అందించనుంది. స్పేస్ క్రాఫ్ట్ ప్లాట్ఫారం, నియంత్రణ, సమాచార, విద్యుత్ వ్యవస్థలు, సోలార్ ప్యానెళ్లతో ఉపగ్రహ ప్రయోగ రంగంలో ధృవ స్పేస్ ఆర్బిటల్ డిప్లాయర్స్ పేరిట కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. మార్చి 23, 2022 సంవత్సరాన ఉత్తరాఖండ్ కేబినెట్ మంత్రులుగా ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ 8 మంది. నెక్స్ట్. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఏ జట్టు అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆస్ట్రేలియా జట్టు. నెక్స్ట్. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022 పాయింట్ల పట్టికలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? 3వ స్థానంలో. నెక్స్ట్ వన్. బిప్లోబీ భారత్ గ్యాలరీ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ కోల్కతాలో. నెక్స్ట్. స్టెప్ అప్ టు ఎండ్ టీబీ వరల్డ్ టీబీ డే సమ్మిట్ 2022 ఏ నగరంలో నిర్వహించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. నెక్స్ట్. నైట్ ఫ్రాంక్ గ్లోబల్ హౌస్ ప్రైస్ సూచిక Q4 2021లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 51వ స్థానంలో. నెక్స్ట్. బ్రిక్స్ వ్యాక్సిన్ R&D సెంటర్ మరియు వ్యాక్సిన్ కోఆపరేషన్పై వర్క్షాప్ని ఏ దేశం ప్రారంభించింది? భారతదేశం. నెక్స్ట్. ఇటీవల వార్తల్లో కనిపించిన సాక్ష్యం ఏ సాయుధ దళానికి చెందిన ఆఫ్ షోర్ పెట్రోలింగ్ వెసల్? ఆన్సర్ ఇండియన్ కోస్ట్ గార్డ్కు చెందిన వెసల్. నెక్స్ట్. ఎయిడ్స్ లైంగిక సంక్రమణ వ్యాధుల నియంత్రణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు పొడిగించింది? 2026 మార్చి 31వ తేదీ వరకు.
నెక్స్ట్ జాతీయ ఎయిడ్స్ మరియు ఎస్టీడీ నియంత్రణ కార్యక్రమం ఏ కేటగిరీ పథకం కిందకు వస్తుంది? ఆన్సర్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కేటగిరీ పథకం కిందకు రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, రష్యాపై భారత్ వైఖరి అస్థిరంగా ఉందని ఇటీవల ఏ దేశానికి చెందిన ప్రపంచ నాయకుడు చెప్పారు? ఆన్సర్ యుఎస్ఏ దేశానికి చెందిన ప్రపంచ నాయకుడు చెప్పడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మా వెబ్సైట్ www.srtutorialedu.com అనే వెబ్సైట్ ద్వారా. ఫ్రెండ్స్, మా వెబ్సైట్లో మేము సబ్జెక్ట్ వైజ్గా ఆన్లైన్ మార్క్ టెస్ట్ని ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయండి. అలాగే పీడిఎఫ్స్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా వెబ్సైట్, వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.